చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈరోజు చిత్తూరు పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ జీడీ నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ప్రదాత, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కాపాడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీయే, ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మనమంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిత్తూరు పార్లమెంటులో అత్యధికంగా వ్యవసాయ రైతులు మామిడి పంటలపైన ఆధారపడి ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఒక పాపాల పెద్దిరెడ్డి, ఇంకొక ఆయన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, త్వరలోనే మాజీ కాబోతున్నాడు. ఇంకొక ఆమె రోజారాణి. ఈ సభాముఖంగా ఒకటి అడుగుతున్నా, మీడియా ముఖంగా ఒకటి కోరుతున్నా, 5 సంవత్సరాల్లో మామిడి రైతులకు ఒక పక్క అకాల వర్షం, ఒక పక్క అకాల వాతావరణం, పంటలు చేతికొస్తే గిట్టుబాటు ధరలు ఉండవు. ఏ రోజైనా ఈ మంత్రులు కానీ, ఈ 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మామిడి రైతుల గురించి పట్టించుకున్నారా అని అడుగుతున్నా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మామిడి ధరలు పతనమైతే ఒక టన్నుకు 2500 రూపాయలు ప్రభుత్వ నిధులు వెచ్చించిన ఘనత, చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీది. ఈ వైసీపీ నాయకులు, ఈ పెద్దిరెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మీడియా సోదరులకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం చూడాల్సింది కోరుతున్నాను. నేను వ్యవసాయ రైతును. జగనన్న భూరక్ష పథకం అంట, భూ హక్కు పథకం అంట. నాకు జగన్మోహన్ రెడ్డి వారి నాన్న, అతని ఫోటోలు వేసిన పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. నాకే కాదు, రీసర్వే పేరుతో ఈ రాష్ట్రంలో ఈ ఫోటోల పిచ్చి రోత మనకు అవసరమా? మన తాత సంపాదించిందే మన తండ్రికి హక్కు, మన తండ్రి సంపాదించిందే మనకు హక్కు. ఇతను ఎవడు అని అడుగుతున్నా, మనకు హక్కుని ఫోటో ఇచ్చేదానికి. రెండవది, రీసర్వే పేరుతో గ్రామాల్లో సర్వే చేసినటువంటి ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది ఫోటోలు మార్చడం, సర్వే నెంబర్లు మార్చడం, అనుభవం ఉన్న భూములు పక్క రైతుకు మార్చడం. దీని వలన రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కోర్టులు ఆశ్రయించే పరిస్థితి తెచ్చినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డిని మనము ఓడించాలి. లేకపోతే
మన ఇల్లును కూడా తాకట్టు పెడతాడు, మన ఇంటిలో కూడా ఫోటోలు పెట్టుకోమంటాడు, మన తలల పైన ఈ ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల రూపాయలు అప్పు చేసి ఒక్కొక్క తలపైన 2 లక్షలు అప్పు మోపాడు. ఇది ప్రజలు ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈ అప్పు ఎవడప్ప సొమ్ము, ఎవడు కడతాడో? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఆ యొక్క కేబినెట్ మంత్రులు కడతారా? ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కడతారా? లేదా ఈ 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కడతారా అని చెప్పేసి కూడా రేపు మీ దగ్గరకు వచ్చి ఓట్లకు వచ్చి అడిగే వైసీపీ నాయకుల్ని అడగవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, చివరిగా నిరుద్యోగ యువతకు గ్రామ పంచాయతీలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకటి ఉంది. ఆ యొక్క పంచాయతీల్లో సర్పంచులు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడితే వారి అధికారాలను, విధులను నిర్వీర్యం చేసి వాలంటీర్లకు కట్టబెట్టి అధికారులను ఉత్సవ విగ్రహాలు చేసినటువంటి నీచమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. వైసీపీలో ఉన్న సర్పంచులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలుగుదేశంలో ఉన్న సర్పంచులు పోరాడుతున్నాం. ఈ రోజు కూడా సచివాలయం ముట్టడి చేశాం. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఈ పరదాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి